తనకు ఇష్టమైన నాయకుడి కోసం వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కార్యకర్త. ఈ ఘటన ఓరుగల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అతని జన్మదినం సందర్భంగా మందుబాబులకు మద్యం బాటిల్ ఫ్రీ సరఫరా చేసి హాట్ టాపిక్ గా అయ్యాడు. వరంగల్ నగరంలో మంత్రి కొండ సురేఖ అనుచరుడు షాడో మంత్రిగా ఈ మధ్య పార్టీలో ప్రజలలో చర్చగా మారుతున్న గోపాల నవీన్ రాజ్ బర్త్డే వేడుకలు బుధవారం వరంగల్లో జరిగాయి. ఆయన జన్మదిన వేడుకలు న్యూ ఇయర్ రోజే రావడంతో అభిమానుల్లో తెగ సందడి నెలకొంది. దీంతో ఉప్పొంగిన అభిమానంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అనుచరులు. అందరిలా చేసుకుంటే ఏం బాగుంటుంది, అందుకే ఒక అడుగు ముందుకేసి తాగినోడికి తాగినంతగా మద్యం బాటిల్ను ఫ్రీగా అందించారు. నవీన్ రాజ్ కు పార్టీ పదవి లేదు, ఇటు ఎలక్టెడ్ నామినేటెడ్ పదవి లేదు. కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆయనకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడం జనంలో చర్చగా మారింది. అమ్మవారి ఆలయం గేటు ముందే క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి హల్చల్ చేశారు అభిమానులు. ఆలయ ప్రధాన ద్వారం ముందు భారీగా ట్రాఫిక్ స్తంభించేలా చేయడంతో జనం ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు గజమాల వివాదం రగులుతున్న నేపథ్యంలోనే ఓ అభిమాని నవీన్ రాజా జన్మదిన కానుక మద్యం ప్రియులకు లిక్కర్ బాటిల్స్ ఫ్రీగా పంపిణీ చేశాడు. తన అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా తెలంగాణ దావత్ అనే పేరుతో మద్యం ప్రియులను లిక్కర్ షాప్ వద్దకు పిలిచి క్యూలో నిలబెట్టాడు. వారికి క్వార్టర్ బాటిల్స్, హాఫ్ బాటిల్ ఉచితంగా సరఫరా చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి వాడు బడుగు బడిగిన వర్గాల నాయకుడు మా అన్న గోపాల నవీన్ రాజు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క దావదన ఉంటాడు కాబట్టి తెలంగాణ బర్త్డే దావదన ఉంటాడు కాబట్టి మాకు తోచిన విధంగా నేను ఒక 30 మందికి 20-30 మందికి వైన్ షాప్ నుండి నైట్ ఫోటోస్ నైట్ ఇవ్వడం జరిగింది. అన్న మీరందరి జీవితం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నవీన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.